నా బొమ్మలు తీసుకుంటావు? నీకేమైనా పిచ్చా? అరే తమ్ముడు, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కోపంతో చాలా ఈజీగా మాట్లాడేస్తున్నావు తెలుసా? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని అన్నావు? నేను అలాగే తిడతా నా బొమ్మలు తీసుకుంటే. అయితే నీకొక కథ చెప్పాల్సిందే. అది విన్న తర్వాత కూడా నువ్వు ఇలాగే ఉంటాను అంటే అది నీ ఇష్టం. చెప్పు, ఆ కథ ఏంటో. సరే విను, చెప్తా. ఒక ఊరిలో టిల్లు అనే అబ్బాయి ఉండేవాడు. ఆ పిల్లాడికి కూడా నీలాగే కోపం ఎక్కువ. అందరినీ ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు. దీంతో ఆ అబ్బాయితో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. అంతా దూరంగా వెళ్ళిపోయేవారు. ఇది టిల్లుకి మరింత కోపం తెప్పించేది. ఎప్పుడూ మూడీగా ఉండేవాడు. ఎవరైనా కనిపిస్తే చిరాకు పడేవాడు. అసలు నవ్వు అనేదే ముఖం మీద ఉండేది కాదు. ఒకరోజు ఆ పిల్లాడి తాత ఈ విషయం తెలుసుకున్నాడు. ఎందుకురా ఎప్పుడు అలా ఉంటున్నావని టిల్లుని అడిగాడు. ఏమో తాత, నాకు చాలా కోపం వచ్చేస్తుంది, ఎవరినో ఒకరిని తిట్టేస్తున్నాను అని చెప్పాడు. దీంతో ఆ పిల్లాడి తాతకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే టిల్లుని ఒక చెక్క తీసుకురమ్మన్నాడు. ఆ తర్వాత కొన్ని మేకలు ఇచ్చి తనకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క మేకు దిగ్గట్టమన్నాడు. అలా చేస్తే తప్పకుండా నీ కోపం తగ్గిపోతుందని టిల్లుకి చెప్పాడు. టిల్లు కూడా అలాగే తాత అని తన కోపం వచ్చినప్పుడల్లా ఆ చెక్కకు మేకులు దిగ్గట్టడం మొదలు పెట్టాడు. అలా ఆ చెక్క మొత్తం మేకులతో నిండిపోయింది. కానీ టిల్లులో మాత్రం మార్పు రాలేదు. ఈ విషయం టిల్లు తన తాతకి చెప్పాడు. తాతయ్య, నీ ఐడియా పనిచేయలేదు, నాకు కోపం తగ్గడం లేదు అని అన్నాడు. దీంతో తాత, ఒక పని చెయ్యి, ఇప్పుడు నువ్వు ఆ చెక్కకు దిగ్గొట్టిన మేకులను తీసేయి అన్నాడు. ఆ చెక్కను ముందు ఎలా ఉండేదో అలా నార్మల్గా మార్చేయి అని తాత టిల్లుకి చెప్పాడు. దీంతో టిల్లు తను కోపం వచ్చినప్పుడల్లా మేకులను పీకేయడం మొదలుపెట్టాడు. అతడిలో మెల్లమెల్లగా మార్పు రావడం ప్రారంభమైంది. అయితే తాత చెప్పినట్లుగా ఆ చెక్కను ముందు ఉన్నట్లుగా మార్చలేకపోయాడు. తాత, నువ్వు చెప్పినట్లు మేకులన్నీ పీకేశాను, కానీ మేకుల వల్ల ఏర్పడిన రంధ్రాలను తొలగించలేకపోయాను అని దిగాలుగా చెప్పాడు. దీంతో తాత స్పందిస్తూ, నీ కోపం కూడా అలాంటిదే. నీ కోపం మేకు, నువ్వు వదిలే మాటలు ఆ రంధ్రాలు లాంటివి. మేకులను తీసేయొచ్చు, కానీ ఆ మేకుల వల్ల ఆ చెక్కకు ఏర్పడిన రంధ్రాలను ఎప్పటికీ పూడ్చలేవు. అవి ఎప్పటికీ అలాగే మిగిలిపోతాయి. అలాగే నువ్వు కోపంలో వదిలే మాటల వల్ల ఇతరుల మనసు గాయపడొచ్చు. నువ్వు సారీ చెప్పినా ఆ మాటలు వారి మనసు నుంచి తొలగిపోవు. దానివల్ల వారు నీతో ఎప్పటికీ మాట్లాడేందుకు ఇష్టపడరు అని తాత చెప్పడంతో టిల్లులో క్రమేణా మార్పు రావడం మొదలైంది. ఆ తర్వాత టిల్లు ఎవరిని ఏమీ అనేవాడే కాదు. కోపం వచ్చినా సరే తన్ని తానే కంట్రోల్ చేసుకుని నార్మల్గా ఉండేవాడు. అప్పటి నుంచి టిల్లుకి ఫ్రెండ్స్ కూడా పెరగడం మొదలయ్యారు. హ్యాపీగా ఉండేవాడు, ఫ్రెండ్స్తో సరదాగా ఉండేవాడు. ఎప్పుడూ నవ్వుతూ చిల్లవుతూ బాగా చదువుకుంటూ స్కూల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి నువ్వు అలా ఉంటావా? నేను కూడా టిల్లులా మంచిగా మారిపోతానక్క. ఎవరి మీద కోపపడను, నీ మీద కూడా కోపం పడను. ఏవైనా ఉంటే నీతో మంచిగా మాట్లాడి పరిష్కరించుకుంటాను. సరే, మనం బొమ్మలతో ఆడుకుందాం పదా. చూసారుగా, కోపం ఎప్పటికీ మంచిది కాదు. అందరితో మంచిగా ఉండండి, మంచి మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోండి. ఓకేనా? బాయ్.